మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తి మూసీలోకి భారీగా నీటిని విడుదల చేశారు. చాదర్ఘాట్ వంతెన దగ్గర నీటి స్థాయి భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి. దీంతో ముసారంబాగ్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ మహోగ్ర రూపం దాల్చింది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, ముసారంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. మూసీ అంతకంతకు పెరగడంతో పరివాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మూసీలోకి వరద పోటెత్తడంతో MGBS లో కూడా పూర్తిగా నీరు చేరింది. అక్కడ అధికారులు ప్రయాణికుల్ని తరలించారు. అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అర్నా మూసీ మహోగ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎగువ ప్రాంతాల్లో వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతోటి మూసీ నదికి 1 కాదు 2 కాదు 34,000 క్యూసెక్ల వరద వస్తుంది. హిమాయత్ సాగర్లో 11 గేట్లు, గండిపేట ఉస్మాన్ సాగర్కి సంబంధించి 15 గేట్లు ఎత్తడంతో 34,000 క్యూసెక్ల వరద రావడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి ఆ నీరు చేరుకుంది. ఒక నివాసాలే కాదు, మనం MGBS దగ్గర ఉన్నాం. MGBS దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో లైవ్లో చూడొచ్చు. ప్రత్యక్షంగా చూద్దాం ఎలాంటి పరిస్థితి ఉందో. నిత్యం బస్సులు ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి బస్సులు తిరిగేటువంటి ఈ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. బస్సులు ఉండాల్సినట్టుగా ప్రాంతంలో మొత్తం నీరు వరద MGBSలో నుంచి ప్రవహిస్తుంది. అంటే ఏ స్థాయిలో మూసి ప్రవహిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల్ని బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఒక్కొక్కరు చూడొచ్చు. బయటకి తీసుకొస్తున్నారు ప్రయాణికుల్ని. మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాం. చూద్దాం ఎట్లా అనిపిస్తుంది అక్కడి నుంచి వచ్చినట్టు. బాగా భయం అనిపిస్తుంది అండి. ఇక వర్షం బాగా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఊరికి వెళ్ళాలంటే తెలియక వచ్చాం మేము. ఇంత వర్షం పడింది అనుకోలేదు. ఇటు సైడ్ అంటే పండుగకు పోవాలనుకున్నాం. పరిస్థితి ఇట్లా ఉంది. ఎప్పటి నుంచి ఉన్నారా మీరు? మేము 8 years నుంచి ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ లో. MGBSకి ఎప్పుడు వచ్చారు? ఇవాళ ఈ పొద్దుగాలు వచ్చిన 6 గంటలకి. అప్పుడు ఎట్లా ఉండే వరద ఫుల్గా ఉండే, కొంచెం ఇప్పుడు పర్వాలేదు. చాలా ఉండే పొద్దుగాలు వచ్చినప్పుడు. అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంకా ఇప్పుడు ఇటు వచ్చేసాం. అట్లా చూస్తే ఆ గంటకు పెరుగుతూనే ఉంది వరద అని చెప్పుకోవచ్చు. మరికొంత మళ్ళీ పెరిగేట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి. మూసీ నది పెరిగేట్టిన అవకాశం ఉంది. ఇప్పుడు ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. GHMC అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు. అంతేకాకుండా MGBS నుంచి పరిస్థితి ఇది. పండగ కోసం, దసరా పండుగకు, బతుకమ్మ పండుగలకు ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళేటట్టుగా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నట్టు వాళ్లకు ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితి ఇది. ఈ విధంగా చూడొచ్చు. వీళ్ళందరినీ కూడా జనాల్ని బయటకు పంపిస్తున్నారు. మూసీ నది వరద మరింత పెరిగేటట్టుగా అవకాశం ఉంది. MGBS బస్టాండ్ లోపల వరకు వచ్చేసినాయి. ఇంకా లోపలికి వెళ్ళేటట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంతకంతకు మూసీ వరద పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మరి 12,000 క్యూసెక్కుల వరద వస్తేనే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు, అలర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా 34,000 క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సురక్షిత ప్రాంతాలకు జనాలను తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా సిబ్బందిని కూడా తెలుసుకుందాం, అధికారులను అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది అంటే వరద గంటకు పెరుగుతుందా ఎలా? నైట్ నుండి ఇదే పరిస్థితి అండి.
నైట్ నుండి ఇట్లానే వస్తున్నది. ఇంకా మేమే పబ్లిక్ని ఇట్లానే రిసీవ్ చేస్తున్నాం, పంపిస్తున్నాం. ఓకే, ఎప్పుడు పెరిగింది ఈ వరద? వరద మేము రాత్రి 11:30కి వచ్చాము, అప్పుడు ఇదే పరిస్థితి ఉంది. తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది అండి. అప్పుడప్పుడు తగ్గుతుంది అంత. ఓకే, మీ సర్వీసులో ఇలాంటి వరద ఎప్పుడైనా చూసారా? ఇప్పుడైతే చూడలేదండి, మీ సర్వీస్ చూడలేదు. అది ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది, ఆ తర్వాత అయితే మళ్ళీ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎంత ఉంటుంది వయసు? నాకు 58. ఓకే, అట్లా ఎప్పుడో వీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నట్టుగా అధికారులు చెప్పేది వారికి 58 ఏళ్ళు ఉన్నాయి, చిన్నప్పుడు చూసిరు. అంటే సుమారు 50 ఏళ్ళ సమయంలో వచ్చినట్టుగా వరద మళ్ళీ ఇప్పుడు వచ్చిందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదే మూసీ నదికి ఒకసారి చరిత్రలోకి వెళ్తే 1908లో భారీ వరద వచ్చింది. అప్పుడు నిజాం రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ సమయంలో వరద వచ్చినట్టుగా సమయంలో ఆ తర్వాత మూసీ నది వరదలతోటి వేల మంది చనిపోయారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికీ ఇలాంటి వరద రాకుండా ఉండేందుకు కూడా అప్పుడున్నట్టుగా నిజాం రాజు, ఆ తర్వాత వచ్చిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పైనట్టుగా ఎగువ ప్రాంతాల్లో ఈసా నది కావచ్చు, మూసీ నదిలపై హిమాయత్ సాగర్ ప్రాజెక్టును, అంతేకాకుండా ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులని నిర్మించారు. ఎందుకంటే ఇలాంటి వరదలు వస్తాయని ముందే ఊహించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆ 2 జలాశయాలు నిర్మించిన తర్వాత ఆ మూసీ పరివాహక ప్రాంతాలకు ఎంతటి సురక్షితమైన విధానంగా ఆలోచించే 2 జలాశయాలు నిర్మించారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మూసీ గేట్లు అంటే వచ్చినట్టుగా వరదని ఆ 2 జలాశయాలు ఆపి ఆ తర్వాత మెల్లమెల్లగా వదిలి కింద ఉన్నట్టుగా ఆ జనాలను అప్రమత్తం చేయడం, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నట్టుగా జనాల్ని అప్రమత్తం చేయాలన్న ఆలోచనతోటి ఆ 2 జలాశయాలను జంట జలాశయాలు నిర్మించారు. పరిస్థితి చూడొచ్చు, ఒకసారి బస్సు అందులో నుంచి వరదల నుంచి వచ్చేట్టుగా బస్సు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అంటే బస్సులను కూడా బయటకు పంపించేస్తున్నారు. అయ్యో, బస్సులు మొత్తం బయటకు పంపించేస్తున్నారు ఉన్నట్టు బస్సులు కూడా. ఎందుకంటే బస్సులు కూడా మునిగిపోయేట్టుగా ప్రమాదం ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక్కొక్క బస్సులు కూడా బయటకు పంపించేస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి ఏంటంటే మనం వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు గంట క్రితం కూడా వరద ఈ స్థాయిలో లేదు, అంతకంతకు పెరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జి వరకు వచ్చాయి నీళ్లు, ఇంకా పెరిగేట్టుకు అవకాశం ఉంది. చూడొచ్చు మూసీ మహోగ్ర రూపం చూపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో అటు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట, ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలు గేట్లు ఎత్తడంతో 11 గేట్లు హిమాయత్ సాగర్కు, 15 గేట్లు గండిపేట ఉస్మాన్ సాగర్కు ఎత్తడంతో ఈ నీళ్లు భారీగా వచ్చాయి. వరద అంతకంతకు పెరుగుతుంది, మరింత పెరిగేట్టుకు అవకాశం ఉంది. ఇప్పటికైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టుగా జనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని బట్టి ఇప్పుడు సాక్షి లైవ్ చూసి కూడా పబ్లిక్ అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడే కాకుండా హైదరాబాదు, మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా వాసులే కాకుండా కింద దిగువ ప్రాంతాల్లో ఉన్నట్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా వాసులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో 2 వైపులా కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ షెడ్లు పశువులకు సంబంధించి, గేదెలకు సంబంధించి షెడ్లు కూడా వేస్తుంటారు. మూగ జీవాలు అక్కడ కట్టేసి ఉంచుతారు. వాటిని కూడా దూర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి అందులో చిక్కుకొని పోయేట్టుగా, వరదలో చిక్కుకొని పోయేట్టుగా ఆస్కారం ఉంది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఇలాంటి షెడ్స్, ఇలాంటి పశువులకు సంబంధించి, మేకలకు సంబంధించి షెడ్స్ కూడా గతంలో చూసాము. అవన్నీ కూడా దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం కూడా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు కావచ్చు, కొన్ని రేకుల షెడ్లు కావచ్చు, వాళ్ళు వేసుకొని ఆ విధంగా ఎప్పుడు మేము ఈ వరదను చూడలేదు, అంతవరకు పెరగకపోవచ్చు అనేట్టుగా భ్రమలో ఉండకూడదు. అందరూ దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు యాదాద్రి జిల్లాలకు సంబంధించిన రైతులు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి తెలుసుకుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో భారీగా వరద వస్తుంది. 34,000 క్యూసెక్ల వరద అంటే మామూలు వరద కాదు. ఇది ఒక మూసీ నదికి, ఇది ఒక కృష్ణానదికి ఉపనదిగా ఉన్నట్టుగా మూసీ నదికే ఇంత వరద రావడం అనేది గత 50 ఏళ్ల క్రితం వచ్చిందని చెప్తున్నారు అధికారులు. అలాంటి పరిస్థితి ఉంది. దాంతో అలర్ట్ కావాల్సిన అవసరం కూడా ఉంది. చూడొచ్చు ఇప్పుడు మనం మెట్రో పిల్లర్లకు కూడా ఏ విధంగా వరద తాకిడి ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వరద అటు MGBS బస్టాండ్లో కావచ్చు, ఇటు మెట్రో స్టేషన్లకు సంబంధించిన ట్రాక్ కావచ్చు, మొత్తం ఉంది. ఒకసారి అందులోకి పోయి ఒకసారి చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఇది పరిస్థితి మూసీలో ఎంత ఏ స్థాయిలో వరద వస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. MGBS లోపల కూడా మరొకసారి కూడా పరిస్థితి చూద్దాం ఎట్లా ఉందో, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి అది. ఇక్కడ ఒక MGBSకు వచ్చినట్టుగా అంటే పండగలకు వెళ్ళాలనుకున్నట్టుగా వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. బస్సులు తిరిగేట్టుగా పరిస్థితి లేదు. అటు ఎల్బీ నగర్ నుంచి
అటు విజయవాడకు పోయేట్టుకు వాళ్ళని అటు పంపించేస్తున్నారు. ఇటు ఉప్పల్ నుంచి వెళ్ళిపోవాలి, అటు వరంగల్ కావచ్చు అటు పోయేట్టుకు వాళ్ళు, అటు జేబీఎస్ అటు ఆ సిద్దిపేట కావచ్చు కరీంనగర్ కావచ్చు అటు పోయేట్టుకు వాళ్ళు ఆ జేబీఎస్ ఆ స్టేషన్ నుంచి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఎంజీబీఎస్లో ఇవాళ సాయంత్రం వరకు రేపటి వరకు కూడా బస్సులు తిరిగేట్టుకు ఆస్కారం ఏమాత్రం కనిపించట్లేదు. అంతేకాకుండా లోపల మాత్రం భారీగా వరద వచ్చింది. ఎంజీబీఎస్ నిత్యం ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ చేస్తుంటాయి బస్సులు. ఆ ఒక బస్సు వెళ్ళగానే మరో బస్సు వెంటనే వస్తుంటాయి ఇక్కడి నుంచి. అసలే దసరా పండగ కావడంతో ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. ప్రయాణికులు కూడా ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు వెళ్తుంటారు. కానీ పరిస్థితి ఏ విధంగా ఉందో మూసీ నది ఉగ్రరూపం చూపించడంతో ఎంజీబీఎస్లో బస్సులు ఉండాల్సిన ప్రాంతంలో నీళ్లు రావడంతో ఇలాంటి పరిస్థితి ఉందని తెలుసుకోవచ్చు. మొత్తానికి మాత్రం దారుణమైనట్టుగా పరిస్థితి ఉంది. జనాలు కూడా అలర్ట్ కావాల్సిన ఆస్కారం ఉంది. అధికారులు కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు అటు హైడ్రా అధికారులు కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్న రవిచంద్ర రైట్, మీరు అలాగే లైన్ లోనే ఉండండి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలటంతో హైదరాబాద్ నగరం మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహోగ్ర రూపం దాల్చింది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి 6 అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఎంజీబీఎస్లోకి వెళ్లే 2 బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద బస్టాండ్లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా అధికారులు బయటకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు. మూసీ అంతకంతకు పెరగడంతో పరివాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్కుల నీటిని వదలటంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పై వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది.